నిజంగా? అవును. ఎందుకు సడన్ గా చూసుకున్నట్టు? బాగానే ఉంది. ఆవు కూడా ఉండగా మధ్య గుంజాల్సినట్టు ఆ అమ్మాయి ఏదో పెళ్లి చేసుకుంటే నువ్వెందుకు బాధపడతావు? అది కాదు వదినా, చెప్పకుండా చూసుకుంటే బాధ కాదేమిటి? స్నేహాన్ని అంత సురకలుగా తీసుకుంటుందా? దాని సంగతి ఏమిటో కలుపుకోవాలి. ఆ సంగతి ఏమిటి ఇప్పుడే తెలుసుకుంది కదరా. ఆమె గారి భర్తతో కలిసి ఈ ఊరే వచ్చిందట. ఈ ఊరా? అవును, పెళ్లి కొడుకుది ఈ ఊరేనట. ఎవరతను? ఏమో, కబురు తెచ్చిన అతన్ని ఆ విషయం అడగలేదు. ఎందుకు ఇలా చేసిందో కలుపుకోవాలి. పదండి. ఏ విద్య ఎందుకలా ఉన్నా? పెళ్లికి పిలవలేదని కోపం, పెళ్లి కాలేదని తాపం. ఎన్న తాపం? నిజంగానా? మాట్లాడవే. పోట్లాడితే నువ్వు చాలా దూసిపోయావే. పోట్లాట ఎందుకు? ఓ, పెళ్లికి పిలవలేదని కోపం వచ్చిందా? ఏం చేయు విద్య, మా నాన్నగారు రాసిన వీలునామా ఎవరిని పిలవనీయకుండా చేసింది. నాకు క్షమించా. రండి, నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ వచ్చింది, పరిచయం చేస్తాను. విజయ్ వీరే. కాఫీ పదండి. మీరుండండి, ముందు విద్య పాడుతుంది, తర్వాత కాఫీ చేయండి. విద్య ఒక పాట పాడదు ప్లీజ్.
ఎంత ప్రతిష్ట! పసుపు కుంకాలు పుచ్చుకుని పరాపిస్తారా? 10 మందిలో ఒప్పుకుని మాట్లాడతారా? అన్నం తినే వారు చేసే పనేనా ఇవి? వదిన, నీకు అమ్మ లేని లోటు రాకుండా చేయాలని ఎంతో ఆశపడ్డాను. కానీ నేనొకటి తరిస్తే దైవం ఒకటి తెరిచాడు. వదిన, ఎంత మోసం జరిగాక నేను బ్రతికే ప్రయోజనం. విజయ, అంత మాట ఒకమ్మా. ఆ సంబంధం నీకు రాసిపెట్టలేదు. ఏం చేస్తావు? ఊరుకోమ్మా. వదిన, నీకు తెలియదు వదిన. నేను దగపడ్డాను. నా జీవితం నాశనమైంది. ఏం జరిగిందంటే? ఏం చెప్పక్కని నాకంత అర్థమైంది. విజయ ఎవరినో ప్రేమిస్తున్నట్టు నాకేనాడో తెలుసు. కానీ వారు మీరేనన్న సంగతి ఈ రోజే తెలిసింది. మీరిద్దరు నిజంగానే ప్రేమించుకున్నాం. మా పెళ్లికి పెద్దలు కూడా అంగీకరించారు, తాంబూలాలు పుచ్చుకున్నారు. కానీ విధి మమ్మల్ని వేరు చేసింది. అది మా దురదృష్టం. మీది కాదు, నాది. ఈ దురదృష్టం అంతా నాది. నన్ను క్షమించండి. క్షమించు. ఎంత తేలిగ్గా అనగలిగారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఆ మాటతో మాసిపోతుందా? చెప్పండి, నేనేం పాపం చేశాను? నాకెందుకు ఈ శిక్ష విధించారు? మనస్సు లేకుండా నా మెళ్ళో తాడిగట్టిన మీతో నేను ఎలా జీవించను? నా బ్రతుకేం కావాలి? ఏం చేయను? పరిస్థితులు కాదు, డబ్బు. నా డబ్బు కాసించి నాకు ద్రోహం చేశారు. ఆ ఆశ నాకు ఎన్నడూ లేదు. లేదు, లేకపోతే ఎందుకు ఇంత ఘోరం జరిగింది? మా అమ్మ మావయ్య కలిసి మీ మెడ వంచి ఒప్పించారు, అంతేనా? ఆ పెద్ద వాళ్ళకి మతి లేకపోతే మీకైనా లేదు. ఒప్పుకోకపోతే మా అమ్మ ప్రాణాలు తీసుకుంటాను. చిచి, ఆ మాట అంటుంటే సిగ్గుకే సిగ్గేస్తుంది. మీ అమ్మగారి బ్రతికి గురించి ఆలోచించారు, కానీ ఇద్దరు అమ్మాయిల భవిష్యత్తు ఏమవుతుందని ఊహించారా? బియ్య చదువుకున్నారు, ఏం లాభం? ఆ చదువు నన్ను ప్రయోజకుని చేయలేకపోయింది. తెలిసింది తెలివుండి ఏమీ చేయలేక నా వల్ల నీ జీవితం సర్వనాశనం అయిపోయింది. నేను చేసిన ఈ నేరం క్షమించదగింది కాదు. జరగవలసిందంత జరిగిన తర్వాత ఇప్పుడు మీకు జ్ఞానోదయం అయిందా? నన్ను శిక్షిస్తే మీ మనసుకు శాంతైనా కలుగుతుందని. తల్లి కొంగు చాటును పెరిగారు, మిమ్మల్ని శిక్షిస్తే ఏం లాభం? దీనికంతకు కారకులైన పెద్దలకే బుద్ధి చెప్పాలి. చెప్తాను. ఇలాంటి అన్యాయాలకు ఆహుతయ్యే ఆడవాళ్ళ చరిత్రకు నేనే ఆఖరిదాన్ని కావాలి. చూడండి, ఈ రాత్రి మనల్ని కలపడానికి బదులు వేరు చేసింది. అవును, మనం వేరువేరుగానే ఉండాలి. ఏం బాబు, ఏం కావాలి? ఏమీ లేదు, కొంచెం విషయం కావాలి. నువ్వు చేసిన ఘనకార్యానికి విషం తాగి చావడం కంటే వేరే గత్యంతరం లేదు. ఏమిటాది? ఇప్పుడే జరిగింది. నా మంచితనాన్ని నా తెలివి తక్కువతనంగా తీసుకున్నావు, నన్ను చిత్రాంగా గురి చేశావు. నేనేం చేశానో, ఎందుకు చేశానో ముందుగానే నీకు తెలియదు. నీకు ముందుగానే తెలియదు. నీ కొడుకు లక్షలాది రూపాయలలో గురికి వెళ్తూ ఉంటే చూస్తూ 10 మందిలో గొప్ప చూశావు. పాపం, నీ ఆశలేవి నెరవేర. చేత కాకపోతే సరే. చేతగాని మంచేసి నీ ఇష్టం వచ్చిన సాధించావు. నా చేత ఒక అమ్మాయికి ద్రోహం చేయించావు, ఇంకొక అమ్మాయి ముందు దోషిగా నిలబెట్టావు. కన్న తల్లిగా నాకు జీవితాన్ని పరిస్థితి పోయి నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. ఏమిటా మాటలు? వాసంతికి అంతా తెలిసిపోయింది. లక్షల కోసం మీరు చేసిన మోసానికి శిక్ష నేను అనుభవిస్తున్నాను. అసలు రహస్యం తెలుసుకుంటే మేము చేసింది మోసం అని నువ్వు అనుకో. మేమేం చెప్పినా నువ్వు ఇప్పుడు నమ్మే స్థితిలో లేవు. ఏమిటి నేను నమ్మించేది? నిజమమ్మా, నిజాన్ని అబద్ధంగా